దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకుందాం. ఈ రోజు నా అంశము యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఈ శ్రేష్టమైన మాటల్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 115వ సంకీర్తన 12వ చరణము. యెహోవా మమ్ముని మర్చిపోలేదు, ఆయనే మమ్ముని ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలీని ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు చాలా శ్రేష్టమైన సంగతుల్ని మనం గమనించగలుగుతూ ఉంటాం. బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము, ఈ కీర్తన క్రీస్తు పూర్వం 444లో ఎజ్రా మందిర ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఈ కీర్తన రాసినట్లు బైబిల్ వేద పండితుల యొక్క అభిప్రాయం. ఈ కీర్తన మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైన సత్యాల్ని మన లేఖనాల్లో చూడగలుగుతూ ఉంటాం. దేవుని మందిరము నిర్మాణం అయ్యింది జెరుబ్బాబెలు, ఎజ్రా, యెహోషువ కాలంలో. దేవుని మందిర ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో కొంతమంది వచ్చి వారిని అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఎజ్రా ఇచ్చినటువంటి చక్కని సమాధానమే ఈ యొక్క 115వ సంకీర్తన. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 16 వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ కీర్తన యొక్క నేపథ్యాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. అప్పుడు ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీలను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించిరి. దేవుని యొక్క మందిరము ఆనందంతో ప్రతిష్ఠించేటప్పుడు 2వ చరణంలోకి వచ్చేటప్పుడు వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? వారందరూ ఎజ్రాని అక్కడున్న పెద్దల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీ దేవుడు ఏడని. వారు ఊహించిన రీతిగా యెరూషలేము దేవాలయములో ఎలాంటి ప్రతిమలు లేవు. వారు అడుగుతున్న ప్రశ్న, మీ దేవుడు ఏడని. దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో, ఆయన ఎంత ఆత్మస్వరూపైన దేవుడో ఎజ్రా ఈ చక్కని కీర్తన ద్వారా వారికి వివరించటము మనం చూస్తూ ఉంటాం. వారు 2 విధాలుగా ఈ ప్రశ్న అడగటం మనం చూస్తుంటాం. ఒకవేళ మీ దేవుడే ఉంటే మీకెందుకు ఈ శ్రమలు, మీకెందుకు ఈ బాధలు, మీ దేవుడు ఏడి అని ప్రశ్నించినప్పుడు ఎజ్రా చాలా చక్కగా వారికి సమాధానం చెప్పుకుంటూ వస్తూ, మా దేవుడు ఏమీ మర్చిపోలేదు, మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఎంత స్పష్టంగాను ఎంత గొప్పగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎజ్రా గారు చక్కటి పాటతో తెలియజేశారంటే, ఈ 15వ సంకీర్తన మొదటి 2వ చరణంలో వాళ్ళు ప్రశ్నిస్తే 3 నుంచి 8 చరణాల్లో చక్కని ఆన్సర్ చేస్తూ తమ దేవుని యొక్క గొప్పతనాన్ని, తమ దేవుడు మర్చిపోలేదని, మా దేవుడు సజీవుడు, మాతో ఉన్నాడు. వాళ్ళ దేవాలయంలో వారు అనుకున్న రీతిగా ఎలాంటి ప్రతిమలు లేకపోయినా మా హృదయములో ఆత్మస్వరూపైన దేవుడు మాతో ఉన్నాడు. మీరు అనుకుంటున్నారు మాకు కలిగిన ఈ బాధల్లో మా దేవుడు విడిచిపెట్టాడని. లేదు, మా దేవుడు మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టి దేవుడు కాదు అని చెప్తూ 3 తరగతులను ఇక్కడ జ్ఞాపకం చేయటం లేఖనాల్లో గమనిస్తూ ఉంటాం. గమనించినట్లయితే ఇలా ఎజ్రా మాట్లాడుతూ చెప్తున్నారు, ఆయన ఇశ్రాయేలీలారా యెహోవా నమ్ముకునడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవా నమ్ముకునడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మికించడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులు అంటే లేవీయులు, ఇశ్రాయేలు అనగా రాజవంశము, భయభక్తులు కలిగిన విశ్వాసులు అనగా రాజులైన యాజక సమూహమా, మీరు జీవము కలిగిన దేవుడిని నమ్ముకునిడే, ఆయన మీ సహాయకుడు, ఆయన మీకు కేడమై ఉన్నటువంటి దేవుడు. ఆయన మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టువాడు కాదు. ఈ ప్రశ్న వాళ్ళు అడగటంలో వారి ఉద్దేశం ఏంటంటే, బబులోను చెర నుంచి విడిపించబడినటువంటి జెరుబ్బాబెలు, యాజకుడి యెహోషువ, ప్రవక్త అయినటువంటి ఎజ్రా, వీళ్ళందరూ దేవుని మందిర పని చేసి అది పునర్నిర్మాణం చేసినప్పుడు
పాత స్థితిని జ్ఞాపకం చేస్తూ వారిని వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాటలు. ఒకప్పుడు ఈ దేవాలయం కాల్చబడ్డది, ప్రాకారాలు కూల్చబడ్డాయి, మీ దేవుడు సర్వశక్తిమంతుడైతే ఎందుకు ఆపలేదని ప్రశ్నించినప్పుడు వారు అంటున్నారు, మా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఎంత గొప్ప దేవుడు మరలా తన ప్రజల్ని తన దేశానికి తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించగలిగాడు. మా దేవుడు ఆత్మస్వరూపి, మేము ఆయన మాత్రమే నమ్ముకుంటాం. ఆయన మమ్ములను మర్చిపోలేదు. 70 ఏళ్ళు మేము బబులోన్లో బందీలుగా ఉన్నాము, కానీ మా దేవుడు ఏమి మమ్మల్ని విసర్జించలేదు, మా దేవుడు ఏమి మమ్మల్ని మర్చిపోలేదు. మా పట్ల ప్రేమ చూపుతూ, మా పట్ల కనికరముతో ఆయన కరుణించినటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్నప్పుడు క్రొత్త నిబంధనలో మన జీవితాలకి మనం అన్వయించుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 ప్రకారము రాజులైన యాజక సమూహం మనము. కొన్ని సందర్భాలు మనకు బాధ కలిగినప్పుడు, మనకి దుఃఖం కలిగేటప్పుడు, అనారోగ్యం కలిగేటప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు, ఒకవేళ మన ఇరుగు పొరుగు వారు, ప్రభువుని విశ్వసించని వారు ఇలా ప్రశ్నించినప్పుడు, మీరు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఎందుకు ఈ బాధ, మీరు ప్రభువుని నమ్ముకుంటే మీరు ఎందుకు ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మీరు ప్రభువునే నమ్ముకుంటే యేసుక్రీస్తుని మీకే ఎందుకు ఈ సమస్యలు అన్నప్పుడు ఎజ్రా వలె ధైర్యంగా చెప్దాం, మా దేవుడు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన యందు మేము భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి మా దేవుడు మమ్మునే కాదు, మా పిల్ల తరాన్ని ఆశీర్వదించిన దేవుడు. లేఖనాలు మనం పరిశీలించినప్పుడు 13 వచనాన్ని మనం గమనిస్తే, పిన్నల్లేమి పెద్దల్లేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను. చక్కటి నిరీక్షణతో కూడినటువంటి మాటలు ఎజ్రా బహు ధైర్యంగా చెప్తున్నాడు, మా దేవుడే మమ్మల్ని మర్చిపోలేదు, మా దేవుడే మమ్మల్ని విడిచిపెట్టలేదు, సర్వలోకానికి సర్వాధికారి అయిన దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, మా పిల్లలకి మేము నేర్పుతున్నాము, ప్రభువునందు భయభక్తులు కలిగి జీవించండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయము మొదటి మాట ప్రకారము, తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను వారిని పెంచండి. ఎంత అద్భుతమైన మాట అండి. ఎవరైతే ప్రభు యొక్క క్రమశిక్షణలో పిల్లల్ని పెంచుతారో ప్రభు వారికి ఇచ్చిన గొప్ప వాగ్దానము. ఈరోజు మనం అనుకోవచ్చు, అయ్యో మా పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు వరకు జీవన శైలి ఏంటి అని భయపడుతున్నామేమో. లేదు, మన పిల్లలకి ఎజ్రా వలె నేర్పవలసిన పాఠము, జీవం కలిగిన దేవుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగితే ప్రభు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానము, పిన్నల్లేమి పెద్దల్లేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును అని మర్చిపోడు. ఆయన తన యందు భయభక్తులు కలిగిన పిల్లల సహితము ఆయన ఆశీర్వదించే దేవుడు. 14వ చరణంలో అంటున్నాడు ఆయన, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను. పిల్లలు దేశం యొక్క ఉన్నతమైన శిఖరం మీద నిలవబెట్టే దేవుడు ఆయన. ఎప్పుడు అనగా మనం భయభక్తులు కలిగి ఉండాలి. మన పిల్లల్ని ఆ బాటలో నడిపించినప్పుడు ప్రభు మనల్ని మన పిల్లల్ని ఆశీర్వదించిన దేవుడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టి దేవుడు కానే కాదు. ఆయన మనతో ఉన్న దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా చాలామంది విచారంతో బాధతో ఉన్నారేమో, అమ్మో మా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఉన్నతమైన విద్యను అభ్యసించారు ఇంకా ఉద్యోగం రావట్లేదని, ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మా పిల్లల భవిష్యత్తు కొరకు ఎంతో ఆందోళన చెందుతున్నారేమో. భయపడొద్దు, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఒకవేళ ఇరుగు పొరుగు వారు, మీ బంధువులు, మీ రక్త సంబంధులు మీ విషయంలో ఇలా మాట్లాడితే మీరు ధైర్యంగా మనం చెప్పాలి, మా దేవుడు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించువాడు. ఎంత అద్భుతమంటే, యెహోవా మిమ్ములను మీ పిల్లల్ని వృద్ధి పొందించే దేవుడు. ఎక్కడైతే తలదించబడ్డాదో, ఎక్కడైతే అవమానించబడతానమో అక్కడ తల ఎత్తుకునేట్లు చేసే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన యొక్క గొప్పనైనటువంటి సమృద్ధిని మనం చూడాలంటే మన పిల్లల్ని దేవుని యందు భయభక్తుల్లో పెంచటమే. అలాంటి కుటుంబాల్ని ఆశీర్వదిస్తానని ఎజ్రా చాలా స్పష్టంగా చక్కటి సమాధానాలతో తెలియజేస్తున్నప్పుడు మన జీవితాలకి మనం అన్వయించుకోవాలి. మన దేవుడు ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. మనం అనుకుంటున్నాం
దేవుడు మా ప్రార్థన వింటున్నాడా? వింటే మాకెందుకు జవాబు రావట్లేదు? ఒకవేళ దేవుడు మన ప్రార్థనని ఒకవేళ ఆలస్యం చేసాడేమో, కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు. మన కన్నీటిని, మన ప్రార్థనని ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకొని తగు సమయమందు ఆయన హెచ్చించే దేవుడు. మన పిల్లలకి మనం నేర్పుదాం ప్రభువు మీద ఆధారపడమని. మన పిల్లలకి మనం నేర్పుదాం యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించమని. అప్పుడు గొప్ప ఆశీర్వాదం. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదించిన దేవుడు. అంత మాత్రం కాదు, యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధిలోనికి ఆయన నడిపించే దేవుడు. మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా, ప్రభు యొక్క నామ మహిమార్థమే వారు జీవించాలన్నా ప్రభు వైపు మనం చూద్దాం. విశ్వాసమున కర్తయు దాని కొనసాగించువాడని యేసు వైపు మనం చూస్తూ మన ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతూ గొప్ప జయాన్ని మనం పొందుకుందాం. ఇలాంటి గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో అనుభవించాలంటే ఎజ్రా నేర్పుతున్న పాఠం ఒక్కటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అన్నదమ్ములు ద్వేషించారు. తమది కాని దేశంలో యోసేపు ఆయన బందీగా ఉంచవలసి వచ్చినప్పుడు, చెరసాల్లో ఉంచబడినప్పుడు, ఒకవేళ పానదాయకుడు భక్ష్యకారుడు మర్చిపోయాడేమో, కానీ దేవుడు యోసేపుని మర్చిపోలేదు. ఆ దేశానికి యోసేపుని ఫలించడి కొమ్మగా దేవుడు ఆశీర్వదించాడు. ఒకవేళ చెరసాల్లో ఉండేటప్పుడు యోసేపు అవిశ్వాసాన్ని కనపరిచి ఉంటే యోసేపు ఆ స్థితిలో ఉండేవాడు కాదు. దేవుడు ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. తగు సమయమందు మిమ్ములను మీ పిల్లల్ని వృద్ధిపరిచే ఆ గొప్ప దేవుడైన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. ఆశీర్వాదానికి వారసులం కావాలి. ప్రభునందు ప్రియులారా, మనం ఆశీర్వదించబడితే ఆశీర్వాదం మనతో కాదు, మన పిల్ల తరానికి ఉండాలి. అంటే ఆశీర్వదించబడినటువంటి కుటుంబాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపును ఆశీర్వదించినట్లు దేవుడు దానియేలు కూడా మనం చూస్తూ ఉంటాం. దానియేలు బబులోను దేశంలో బందీగా బ్రతికాడు. ఆయన 70 ఏళ్ళు ఎంత ఆసక్తితో ప్రార్థన చేశాడు దానియేలు. ఒకరోజు సింహపు బోన్లు వేసినప్పుడు ఒకళ్ళు దానియేలు అనుకోవచ్చు దేవుడు నన్ను విడిచిపెట్టాడని. ఎట్టి పరిస్థితుల్లో దానియేలుకి అలాంటి ఆలోచన రాలేదు. ఎందుకంటే తమ దేవుడు అద్భుతాలు చేసే దేవుడని. దానియేలు సింహపు బోనులో వేసినప్పటికీ దేవుడు కావలిగుండి దానియేలుని ఆయన బయటికి తీసుకొచ్చారు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని అన్యుని ద్వారా సాక్ష్యాన్ని వినిపించడానికి దేవుడు దానియేలుని మర్చిపోలేదు అంటానికి ఎన్ని సాదృశ్యాలు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. తన యందు భయభక్తులు కలిగినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్ని గంధకములు వేసినప్పటికీ దేవుడు మర్చిపోకుండా వారిని బయటికి తీసుకుని వచ్చాడు. ఒకవేళ ఇలాంటి శ్రమల గుండా మీరు వెళ్తూ ఉంటే, ఇలాంటి నిందల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటే, ఇలాంటి దయనీయమైన పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు మనం విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఆయన. మన దేవుడు ప్రతినిత్యం మన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. ఎందుకంటే చూడుము, నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను, తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు ఆయన. ఎంత గొప్ప వాగ్దానము, ఎంత గొప్ప ఆశీర్వాదము. తన అరచేతిలో గాయాలు చూస్తున్నప్పుడు మనం కనబడతాం. తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ మన రక్షకుడు యేసుక్రీస్తు వారు, మన సృష్టికర్త అయిన దేవుడు మన ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అంటాడు ఆయన. కాబట్టి ఎజ్రా మాటల యొక్క ఆంతర్యము, ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన ప్రతినిత్యం మన ఆశీర్వదించే దేవుడు. మనము ఇట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రభు తట్టు చూద్దాం, ఆశీర్వాదానికి వారసులం అవుదాం. మనం ఆశీర్వదించబడి అనేకులకు దీవెనకరంగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి ధారాళంగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు, నీకు వందనాలైనా తండ్రి. మేము ఆశీర్వాదానికి వారసులు ఉండడానికి పిలిచిన దేవుడు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు సహాయం చేసే దేవుడు నాయన. మమ్ములను మా పిల్లలను మీరు ఆశీర్వదించిన దేవుడు, వృద్ధులను నడిపించే దేవుడు. ఎంత గొప్ప దేవుడిని కలిగిన మా భాగ్యం ఎంత గొప్పదని స్తుతిస్తూ నేను అనేకులకి మేము ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయమని, మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
సదాకాలం మనకును సర్వలోక పరిశుద్ధులకును తను ప్రేమించు ప్రజలకు తోడయుండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.